నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఇవి భారతీయ రాజకీయాల్లోనే ఒక పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈ ఎన్నికల్లో జరిగిన ఊహించని పరిణామాలను, వాటి వెనుక ఉన్న డేటాను మనం చాలా సింపుల్గా, లాజికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలొకసారి ఆలోచించండి. 50 ఏళ్లుగా పాతుకుపోయిన ఒక బలమైన రాజకీయ సామ్రాజ్యం రాత్రికి రాత్రే ఎలా కూలిపోయింది? దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీలు అకస్మాత్తుగా ఎలా వెనుకబడిపోయాయి? ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన రాజకీయ మిస్టరీ అనే చెప్పాలి. 108 కేవలం ఒక అంకె మాత్రమే కాదండి. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని, సరికొత్తగా బరిలోకి దిగిన ఒక పార్టీ ఏకంగా గెలుచుకున్న అసెంబ్లీ స్థానాల సంఖ్య ఇది. ఈ ఒక్క నంబర్ చాలు ఆ రాష్ట్ర ప్రజలు ఎంత పెద్ద మార్పును కోరుకున్నారో చెప్పడానికి. దానికి తోడు ఈ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం ఎంతో తెలుసా? 85.10%. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. గత ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో జనాలు ఓటు వేయడానికి వచ్చారంటేనే ఏదో ఒక పెనుమార్పు జరగపోతోందని మనకు స్పష్టంగా అర్థమైపోతోంది. సెక్షన్ 1 చారిత్రాత్మక సంచలనం, పాత పద్ధతులకు స్వస్తి. 1967 నుండి తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నవి రెండు ప్రధాన ద్రావిడ పార్టీలు. అవి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే. కానీ 2026లో ఏమైందంటే టీవీకే అనే ఒక కొత్త పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి దశాబ్దాలుగా ఉన్న వాళ్ల ఆధిపత్యానికి ఒకేసారి బ్రేక్ వేసింది. ఒక ద్రావిడతర పార్టీ ఇలా మొదటి స్థానంలో నిలవడం బహుశా ఇదే తొలిసారి. సెక్షన్ 2 రాజకీయ ముఖచిత్రం. అసలు ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఒకవైపు ఎంకే స్టాలిన్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్న డిఎంకే, దానికి సంబంధించిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. మరొకవైపు ఎడపాడి కె పళనిస్వామి గారి నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడిఎంకే, దానికి సంబంధించిన నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్. ఈ రెండు కూటముల మధ్య ఎప్పుడూ టఫ్ ఫైట్ ఉండేది. ఇద్దరికీ బలమైన మద్దతుదారులు ఉన్నారు. కానీ సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. తమిళగ వెట్రికజగం అంటే టీవీకే రంగంలోకి దిగింది. ప్రముఖ నటుడు విజయ్ గారు 2024లో ఈ పార్టీని స్థాపించారు. దశాబ్దాలుగా ఉన్న ఆ ద్విముఖ పోరుకు తామొక బలమైన ప్రత్యామ్నాయమని వారు ప్రకటించుకున్నారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్లు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఏకంగా 233 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. సెక్షన్ 3 ప్రచారాలు, భారీ హామీలు. ప్రచార సమయంలో పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్న డిఎంకే తమ మేనిఫెస్టోలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించింది. గృహిణులకు 8,000 రూపాయల కూపన్లు, మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పొడిగింపు, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కు ఉచిత ల్యాప్టాప్లు, అలాగే పేదల కోసం ఏకంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా భారీ హామీలతో ప్రజల ముందుకు వెళ్లారు. దానికి దీటుగా ప్రతిపక్షం ఏఐఏడిఎంకే కూడా కౌంటర్ ప్రామిసెస్ చేసింది. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల రిలీఫ్ ఫండ్, మహిళలకు మరియు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 2,000 రూపాయలు, జాబ్ చేసే మహిళలు 2 వీలర్ కొనుక్కోవడానికి 25,000 రూపాయల సబ్సిడీ, రూరల్ స్కీమ్ కింద 150 రోజుల గ్యారంటీ పని కల్పన, అలాగే విద్య, పంట రుణాల మాఫీ లాంటి ఆకర్షణీయమైన పథకాలను వాళ్లు అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడే టీవీకే ఎజెండా చాలా డిఫరెంట్గా అనిపించింది. వాళ్లు కేవలం డబ్బులివ్వడంపైనే కాకుండా యువత, వ్యవస్థాగత సమస్యల మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం, యువతకు ఖచ్చితమైన ఉద్యోగ భద్రత, ఎలాంటి పూచీకత్తు లేని ఎడ్యుకేషన్, స్టార్టప్ లోన్స్, అలాగే స్టూడెంట్స్కి మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, ఇలాంటి సరికొత్త అంశాలతో వారు యూత్కి చాలా దగ్గరయ్యారు. సెక్షన్ 4 ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ రియాలిటీ. అంచనాలు ఎలా తారుమారయ్యాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డేటా చూడండి, మీకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సర్వేలన్నీ ఎలా పూర్తిగా ఫెయిల్ అయ్యాయో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. మేట్రీస్, స్పిక్ మీడియా, చాణక్య స్ట్రాటజీస్ లాంటి ఏజెన్సీలన్నీ డిఎంకే కూటమి లేదా ఏఐఏడిఎంకే కూటమి గెలుస్తుందని ఊహించాయి. టీవీకేకి కేవలం సింగిల్ డిజిట్ లేదా ఒక 10-18 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఓటర్ల మనసులో ఏముందో ఏ ఒక్క సర్వే సంస్థ పసిగట్టలేకపోయింది. సెక్షన్ 5 తుది తీర్పు. రిజల్ట్స్ ఎలా వచ్చాయో, అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం.
ఈ గణాంకాలు చూస్తే ఆ అద్భుతమైన సంచలనమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్గా టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న ఎస్పీఏ అంటే డీఎంకే కూటమి 73 సీట్లకు పరిమితం కాగా, ఏఐడీఎంకే కూటమి కేవలం 53 సీట్లు మాత్రమే సాధించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ని ఎవ్వరూ రీచ్ అవ్వలేదు. దీనివల్ల రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో జరిగిన మరో అతిపెద్ద సంచలనం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అప్పటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు తాను గతంలో వరుసగా 3 సార్లు గెలిచిన కొలతూరు నియోజకవర్గం నుంచే ఈసారి ఊహించని విధంగా ఓడిపోయారు. రాష్ట్ర చరిత్రలో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా ఎన్నికల్లో ఓడిపోవడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇక ఇతర ప్రధాన నాయకుల విజయాల విషయానికి వస్తే, టీవీకే నుంచి విజయ్ గారు తాను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచిరాపల్లి ఈస్ట్ ఈ 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు ఏఐఏడీఎంకేకి చెందిన ఎడప్పాడికి పళనిస్వామి గారు తన ఎడప్పాడి స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఏకంగా 98,110 ఓట్ల తేడాతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. సెక్షన్ 6 కొత్త ప్రభుత్వం. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో చూద్దాం. ఇదంతా ఒక పొలిటికల్ థ్రిల్లర్లాగా సాగింది. ముందుగా హంగ్ అసెంబ్లీ వచ్చింది. టీవీకే దగ్గర 108 సీట్లున్నాయి. అంటే వాళ్లకి మెజారిటీకి ఇంకా కొద్దిగా బలం కావాలి. సరిగ్గా అప్పుడు ఎస్పీఏ కూటమిలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసి టీవీకేతో జతకట్టింది. కాంగ్రెస్కున్న 5 సీట్లతో కలిపి వాళ్ల బలం 113కు చేరుకుంది. దీంతో మే 6వ తేదీన టీవీకే నేరుగా గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధికారికంగా క్లెయిమ్ చేసింది. ఇదంతా చూశాక మనకొక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. ఒక కొత్త పార్టీ వచ్చి దశాబ్దాల పాత రాజకీయ నియమాలను పూర్తిగా మార్చేసి తిరగరాసినప్పుడు ఇది భవిష్యత్తుకు ఎలాంటి సంకేతమిస్తుంది? ఒక కొత్త పార్టీ వచ్చి దశాబ్దాల పాత రాజకీయ నియమాలను పూర్తిగా మార్చేసి తిరగరాసినప్పుడు ఇది భవిష్యత్తుకు ఎలాంటి సంకేతమిస్తుంది? కేవలం 2 పార్టీలే రాష్ట్రాన్ని ఏలాలనే పాతుకుపోయిన పద్ధతులకు ఇక ఎండ్ కార్డ్ పడినట్లేనా? ఈ చారిత్రాత్మక మార్పు భవిష్యత్తు రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయాలకు ఎలా దారి చూపుతుంది? ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.